ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తుమ్మిడిహట్టిపై సీఎం రేవంత్ కీలక అడుగు వేశారు. మహారాష్ట్ర సీఎం కు సంచలన లేఖ రాశారు రేవంత్. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఎత్తుపై చర్చకు అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి సమీక్షించాలన్నారు రేవంత్. తెలంగాణ ప్రతినిధులకు సమయం కోరారు సీఎం. ఇక సమావేశ తేదీని ఖరారు చేయాలన్నారు ముఖ్యమంత్రి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు మెదక్ జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ఫడ్నవీస్ కు రాసినటువంటి లేఖలో రేవంత్ చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, తుమ్మిడిహట్టికి సంబంధించి ముందడుగు పడుతోంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో చర్చలు జరపాలి అనే దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి బ్యారేజీకి సంబంధించి ఆ ఎత్తుకు సంబంధించి గతంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు 150-152 మీటర్ల ఎత్తుతో మరి ప్రాజెక్టు కడితే కనుక ఖచ్చితంగా మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపు గురే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా గతంలో కొంత మరి ఇదంతా కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే అటు అధికారులు మాత్రం 152 ఎత్తు అడుగులు ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తే అటు మహారాష్ట్ర మాత్రం 148 వరకే మరి మీరు కట్టుకోవాలంటూ కూడా మహారాష్ట్ర చెప్పింది. అయితే మరొకసారి దీనికి సంబంధించి అధికారులు మాత్రం 150 వరకు ఓకే అని చెప్పేసి మహారాష్ట్ర చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ 2 అడుగులు కూడా అంటే ఎందుకంటే కొంత ఖర్చు కూడుకున్నది, మళ్ళీ కట్టలేము కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు తాగునీరు అందించాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్లీ కనుక సక్సెస్ అయితే చాలా జిల్లాలు సత్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ తో పాటు మిగతా కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, వీటన్ని కూడా కొంత మరి మేలు జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని మరి పునరాలోచించాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మేము తీసుకొని వస్తాము. మా ప్రతినిధులకు కొంత టైం మీకు ఇవ్వాలి అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో రాయడం అనేది ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే రాష్ట్ర మంత్రికి వినతి పత్రం రాయడం అనేది ఒక శుభపరిణామం. ఖచ్చితంగా దీనిపైన పునరాలోచించాలి. మహారాష్ట్ర కొంత పునరాలోచిస్తే తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణకు తాగునీరు అలాగే త్రాగునీరు కూడా కొంత బాగుపడుతుంది తెలంగాణ అంటూ కూడా ఆయన ఆ లేఖలో చాలా స్పష్టంగా రాసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఈ బ్యారేజీకి సంబంధించి మొత్తం కూడా అయితే ఏదైతే ఈ గోదావరి జలాలకు సంబంధించి ఏదైతే 100 TMCలో గోదావరి జలాలను ఈ శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు తరలించాలనేది కూడా ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ మొత్తం ఆదిలాబాద్ కు సంబంధించి మెట్ట అంత ప్రాంతం అంతా కూడా మరి సాగునీరు అయితే వస్తుంది. అంటే ఇటు సాగునీరుకు అటు సాగునీరుకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. కొన్ని వేల ఎకరాలు మొత్తం కూడా ఏదైతే ఎకరాలు సత్యామలం అవుతుంది అని చెప్పి కూడా మరి దాంట్లో రాయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరి అటు మరి ఆ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిన ఎప్పుడు భేటీ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట అక్కడ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది అని చెప్తున్నారు కదా సత్య, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఒక కొన్ని మీటర్ల ఎత్తు వరకే కొంత స్పందించి ఉంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గతంలో 152 మీటర్ల ఎత్తుకు కడతామని చెప్పేసి ప్రపోజల్ అంటారు. అక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం 148 వరకు కట్టుకుంటేనే మరి మాకు ముంపు అనేది ఉండదు, ఖచ్చితంగా మాకు సంబంధించి కొంత ఇబ్బంది కలుగుతుంది అంటూ కూడా మరి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దాన్ని అటు ఇటు కాకుండా 150 మీటర్ల ఎత్తుకైతే ఓకే చెప్పారు. సో ఇది మళ్ళొకసారి పునరాలోచించాలి అని చెప్పేసి కూడా మరి కోరిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో మరి ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే బ్యారేజ్ కి సంబంధించి గోదావరి ఉపనది అయినటువంటి ప్రాణహిత కావచ్చు, అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ కౌటాల మండలం ఈ తుమ్మడిహెట్టి వద్ద నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు కూడా కొంత మరి చాలా వరకు 300 TMCలు నీటి అంటే 300 TMCలు నీటి నిల్వ చేసే లభ్యత ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల చాలా సానుకూలంగా గతంలో ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో అది ఏమో అంటే ఎత్తిపోతల పథకం, ఇది కేవలం ఆ గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ అంటే తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కట్టి కనుక మనం సక్సెస్ అయితే
ప్రజలకి కూడా మనం తక్కువ బడ్జెట్ లో ఒక ప్రాజెక్టు కట్టాము, ప్రాజెక్టు కట్టి కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చాము అనేది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంటుంది. చాలా ప్రతిష్టాత్మకంగా అయితే రేవంత్ రెడ్డి దీన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ముందడుగు పడే అవకాశాలే కనబడతా ఉన్నాయి. కొన్ని రోజుల్లోనంటే దాదాపు ఈ 2-3 రోజుల్లోనే మరి అక్కడి నుంచి కూడా మరి ఒక అధికారిక లెటర్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎత్తుపై చర్చకు వేగంగా అడుగులు పడుతున్నాయి. బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి సమీక్షించాలన్నారు రేవంత్. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ కు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రతినిధులకు సమయం కోరారు ఆయన. ఇక సమావేశ తేదీని ఖరారు చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు మెదక్ జిల్లాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని వినతిలో పేర్కొన్నారు.